అందరికీ నమస్కారం. తమిళనాడులో విజయ్ తలపతి విజయం సాధించినప్పటి నుంచి గత 2 రోజులుగా వైసీపీ‌లు వాళ్ళ సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్ అయ్యారు. మళ్ళీ 2029లో విజయ్‌లాగా జగన్ గెలుస్తాడు. విజయ్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మళ్ళా జగన్ కోసం పనిచేస్తాడు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలతోటి విజయ్ గెలిచాడు. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి కోసం కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఆ రోజు వైసీపీ విజయం సాధించింది. ప్రశాంత్ కిషోరు తన పార్టీ పెట్టుకొని తాను గెలవలేడు కానీ అవతల వాళ్ళని గెలిపించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాడు. సక్సెస్ రేట్ బాగుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పనిచేసి సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం స్టార్ట్ చేశారో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ కొన్ని వైరల్గా మారాయి. ఇప్పుడు ఒక్కసారి ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మీరు వినండి. How many people have felt let down by Jagan and his approach or his conduct in last 5 years? यही शर्मिला रेड्डी हैं जो 2019 में जगन मोहन रेड्डी वाईएसआरसीपी के लिए रात दिन मेहनत करके उनके लिए प्रचार किया था. अब जिनके अपने माँ अपनी बहन उनके खिलाफ खड़े हैं, मैं और दूसरे लोग क्या उस पर टीका टिप्पणी करेंगे? तो बता दे रहा हूँ, इनकी दशा होगी पुनर्मुसिको भवः, जहां से 2019 में इनको शुरू किया. మన భాష కాదు కాబట్టి అసలు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం గతంలో పనిచేసి తప్పు చేశాను, మళ్ళీ అలాంటి వ్యక్తి కోసం పనిచేయను, ఆ వ్యక్తికి కనీస విలువలు కూడా లేవు, అతనికి పరిపాలన చేత కాదు, అతనికి విలువలు లేవు, అతను సొంత తల్లిని చెల్లిని ఇంటి నుంచి పార్టీ నుంచి గెంటి వేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం నేను పని చేయను అని ఖరాఖండిగా చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. దీనికేం వైసీపీ చెప్తారు? అయినా స్ట్రాటజిస్టుల మీద నమ్మకంతో గెలుస్తామని చెప్పటం ఏంటో, అంటే జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ సోషల్ మీడియా టీంకి నమ్మకం పోయిందా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఎలక్షన్కి వెళితే గెలవం, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఎవరైనా వచ్చి మాయ చేస్తే ఏమన్నా గెలుస్తామేమో అనేటువంటి ఒక నమ్మకమా? అంటే జగన్ మీద పూర్తిగా వైసీపీ మీడియా టీం సోషల్ మీడియా టీం కూడా నమ్మకం పోయినట్టుంది. ఎవడో వచ్చి గెలిపించేది ఏందండి? బీహార్లో ఉన్నోడు ఇక్కడికి వచ్చి స్ట్రాటజీలు ఇచ్చి గెలిపించాలా? సో గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డిని ఎవరు గెలిపించారు? అంటే మన దగ్గర సామర్థ్యం లేనప్పుడు అవతల వాడి సామర్థ్యం మీద డిపెండ్ కావాలి కదా. అది వైసీపీ సోషల్ మీడియా టీంకి అర్థమైనట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సామర్థ్యం లేదని. అందుకనే ప్రశాంత్ కిషోర్ పేరుతో ట్రోల్స్ జరుగుతున్నాయి. బట్ ప్రశాంత్ కిషోర్ అయితే ఆ వార్తని ఖండిస్తున్నాడు. జగన్ కోసం జీవితంలో పనిచేసేది లేదు అని చెప్తున్నాడు. పైగా అసలు జగన్ మీద ప్రశాంత్ కిషోర్కి పీకల దాకా కోపం ఉంది. ఎందుకంటే తన ఐప్యాక్ని లాగేసుకున్నాడు, ఐప్యాక్ని ప్రశాంత్ కిషోర్ని వేరు చేసింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కోపం ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డితో ఎక్కువ కాలం ఎవరు ట్రావెల్ చేయలేరుగా. అది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.